హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నేను లాస్ట్ వీక్ బస్ కోసం నిలబడి ఉన్నాను. సాయంత్రం 7:15 సమయంలో ఆమె నడుస్తూ వచ్చింది. ఆమె వయసు 33 నుంచి 34 ఉంటుంది. శరీరం తెల్లగా మెరిసిపోతోంది. పొడవాటి నల్లటి జుట్టు స్వేచ్ఛగా వాలుతోంది. కాని నా కళ్ళు మొదటిసారి ఆమె మీదే ఆగిపోయాయి. ఎంత అందంగా ఉంది ఆంటీ అని మనసులో అనుకున్నాను. 2 బస్సులు వచ్చాయి. రెండింట్లోనూ సీట్లు ఖాళీగా ఉన్నా నేను ఎక్కలేదు. ఆమె ఏ బస్సు ఎక్కితే అదే ఎక్కాలని నిశ్చయించుకున్నాను. చివరికి ఒక పాత బస్ వచ్చింది. బస్సు చాలా క్రౌడ్గా ఉంది. స్వాతి ఆ బస్సులోకి ఎక్కింది. నేను వెంటనే వెనకాలే ఎక్కాను. బస్సు లోపల నిజంగా చాలామంది ఉన్నారు. అందరం ఒకరికొకరు అంటుకుపోయి నిలబడి ఉన్నాం. నేను ఆమెకి చాలా దగ్గరగా వెనక నుంచి నిలబడ్డాను. బస్ కదలగానే ఆమె మెత్తటి శరీరం నాకు తగులుతోంది. కొన్ని నిమిషాలు గడిచాయి. బస్సు రోడ్డు మీద ఉన్న గుంటల్లో పడేసరికి ఆమె శరీరం నా మీదకి ఒక్కసారి గట్టిగా ఒత్తుకుంది. స్వాతి ఒకసారి వెనక్కి తిరిగి చూసి తర్వాత మళ్లీ ముందుకు తిరిగింది. కాని ఆ చూపులో సిగ్గు కలిసిన కోరిక కనిపించింది. నా గుండె వేగం పెరిగింది. ఇంకొంతసేపు తర్వాత ఒక బస్ స్టాప్ వచ్చింది. కొంతమంది దిగేసరికి స్వాతికి ఒక సీటు దొరికింది. ఆ సీటు నా పక్కనే ఉంది. సాయంత్రం కావడం వల్ల బస్సులో లైట్లు అన్నీ ఆఫ్ చేశారు. చుట్టూ చీకటి. ఆమె కూర్చుంది. తన లగేజ్ బ్యాగ్ను కాళ్లమీద పెట్టుకుని కవర్ చేసుకుంది. నేను ఆమె పక్కనే నిలబడి ఉన్నాను. ఏదో బస్సుకి అడ్డంగా రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆమె ముందుకు పడిపోతుండగా ఆమెను పట్టుకున్నాను. ఆమె కళ్ళు మూసుకుని పెదాలు కొంచెం విప్పి శ్వాస తీసుకుంటోంది. 4 నిమిషాలు ఇలా కొనసాగించాను. థాంక్స్ అండి అని చాలా తక్కువ స్వరంలో అంది. ఇలా కొంతసేపు జరిగాక నేను ఆమె చెవి దగ్గరకు ముఖం తీసుకెళ్లి చాలా చిన్న స్వరంతో, బస్ చాలా క్రౌడెడ్గా ఉంది అన్నాను. ఆమె చిన్నగా నవ్వి, అవును, ఈ బస్సులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావ్ అంది. మాట్లాడుతూ ఆమె ఎక్కడ దిగుతుందో అడిగాను. ఆమె తన స్టాప్ ఇంకా 2-3 స్టాపుల ముందే ఉందని చెప్పింది. అది నాకు క్లియర్ సిగ్నల్. ఆమె స్టాప్ వచ్చేసరికి నేను కూడా ఆమెతో పాటు దిగేశాను. మేము రోడ్డు పక్కన నిలబడి మాట్లాడాం. ఆమె తన గురించి చెప్పింది. 2 పిల్లలు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఈరోజు కొంచెం పనిమీద వెళ్లి వస్తున్నానని చెప్పింది. మేము ఫోన్ నంబర్లు మార్చుకున్నాం. ఆమె చుట్టూ చూసి ఎవరైనా తనను చూస్తే గుర్తుపట్టవచ్చని భయపడి త్వరగా వెళ్ళిపోవాలని అంది. నేను వెళ్తున్నప్పుడు ధైర్యం చేసి, ఆంటీ, మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాను. ఆమె షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది. కాని తర్వాత పెదాల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని వేగంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2-3 రోజులు మేము రాత్రిపూట ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకున్నాం. ఆమె తన ఒంటరితనం గురించి చెప్పేది. నేను ఆమెతో మెల్లగా రొమాంటిక్ మాటలు మాట్లాడేవాడిని. ఒక వారం తర్వాత శనివారం సాయంత్రం 6 గంటలకు ఆమె నుంచి కాల్ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. అత్తయ్య, మామయ్య పిల్లలను హాస్టల్ దగ్గరకు వదిలేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తిరిగి వస్తారు. నువ్వు ఈరోజు రాత్రి నా ఇంటికి రా అంది. నేను ఇంట్లో వాళ్లకు ఒక స్నేహితుడి పెళ్లి ఉంది, రేపు తిరిగి వస్తాను అని చెప్పి బయలుదేరాను. అక్కడినుంచి ఆమె ఇల్లు 25 కిలోమీటర్ల దూరం బైక్ మీదే వెళ్లాను. రాత్రి 8:30 సమయానికి ఆమె ఇంటి దగ్గరకు చేరుకున్నాను. ఆమె ఎర్రటి శారీలో తలుపు తెరిచింది. నేను లోపలికి వెళ్లి తలుపు తీశాను. కొన్ని సాధారణ మాటలు మాట్లాడుకున్నాం. నేను చాలా అలసిపోయాను, దాహం వేస్తోందని అన్నాను. ఆమె నీళ్లు తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. బెడ్రూంలోకి వెళ్లగానే నేను ఆమెను కిస్ పెట్టడం మొదలుపెట్టాను. ఆమె సిగ్గుతో ముఖం నా ఛాతిలో దాచుకుంది. కొన్ని నిమిషాలు ఇలా హగ్ చేసుకుని మాట్లాడుకున్నాం. ఆ రాత్రి అలసిపోయి పడుకున్నాను.
మా రొమాంటిక్ నైట్ పూర్తి ఆనందంతో గడిచింది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, వీలైతే షేర్ చేయండి.